name is Megan. అందరికీ నమస్తే. చాలా రోజులకైతే మనం అందరం చాలా రోజులకి వీడియో తీస్తున్నాను యూట్యూబ్ది. ఎందుకంటే కొన్ని నాకు నా వర్క్ వల్ల నేను తీయలేకపోయాను వీడియోస్. అందరూ కంటిన్యూగా పెట్టాలి అంటున్నారు. ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. అయితే బాస్ అప్డేట్స్ ఛానల్కి మీ అందరికీ కూడా ఒకసారి వెల్కమ్ అన్నమాట మీ అందరికీ. అయితే ఇవాళ ఏంటంటే బీబీఏ ఏవియేషన్ అనమాట. చాలామందికి ఏవియేషన్ సైడ్ వెళ్ళాలని ఉంటుంది. అయితే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ సైడ్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా పడిపోవడం జరుగుతుంది. సో ఒకటి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ అందరికీ తెలిసిందే, మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే నాకన్నా చదువుకున్న వాళ్ళు చూడొచ్చు ఈ వీడియో, లేదా నాకన్నా చిన్న వయసు వాళ్ళు చూడొచ్చు, లేదా ఇప్పుడు ఈ వీడియో మినిమం రీచ్ వెళ్ళకపోయినా రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఈ వీడియో ఇంకొకరికి హెల్ప్ అవ్వచ్చు అనమాట. సో అందుకే అదొకటే నేను మైండ్, ఇది ఒక లైక్స్ వెళ్ళకపోయినా పర్లేదు, దీనివల్ల నాకు సబ్స్క్రైబర్స్ రాకపోయినా పర్లేదు, లేదా ఇంకోటి ఏం జరగకపోయినా నాకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, కానీ లాస్ వచ్చినా పర్లేదు, కానీ అయితే ఇది రేపొద్దున్న జనరేషన్ వాళ్ళకి, నా తర్వాత వాళ్ళకి, ఎవరైతే ఈ గ్రూప్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. దట్స్ మై పాయింట్ అనమాట. అంతకన్నా ఇంకేం లేదు. బీబీఏ ఏవియేషన్ అనేది ఇవాళ ఇప్పుడున్న ప్రజెంట్ సెక్టార్స్లో టాప్ మోస్ట్ సెక్టర్ అనమాట. చాలా రిక్వైర్మెంట్ ఉన్న సెక్టర్ అనమాట జాబ్స్. అంతేవిధంగా చాలా టఫెస్ట్ జాబ్ అది. ఎందుకంటే బీబీఏ ఏవియేషన్ అనేది ఒక డిగ్రీ మాత్రమే కాదు, పేరుకి వీ హ్యావ్ సమ్ రిక్వైర్మెంట్స్ లైక్ హైట్, వెయిట్, పంక్చువాలిటీ, డిసిప్లిన్ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, అడొక స్లాట్ ఆఫ్ టైం నీకు ఇంటర్వ్యూకి కేటగరైజ్ చేసాడు. నీకు ఒక స్లాట్ ఆఫ్ టైం, నీది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని. సో ఆ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూలో నువ్వు ఒక మినిట్ ముందుకు వెళ్ళకూడదు, ఒక మినిట్ ఎర్లీగా రాకూడదు. ఎర్లీగా వచ్చావు అనుకున్నా, నేను ఎర్లీగా వచ్చాను అమ్మయ్య లేట్ అవ్వలేదు అనుకున్నా, యు ఆర్ రిజెక్టెడ్. లేదు నేను చాలా లేట్ అయ్యా అనుకున్నావా, ఆల్సో రిజెక్టెడ్. అండ్ ఈ ఏవియేషన్ కోర్స్కి మనకి లైటింగ్, సారీ ఏమనుకోద్దు, లైటింగ్ అసలు బాగాలేదు. ఎందుకంటే మెయిన్ మన కెమెరా క్వాలిటీ కూడా అసలు బాగాలేదు. సో మనం ఒక కొత్త మొబైల్ అయితే తీసుకోబోతున్నాం. అయితే టాపిక్ కంటిన్యూ చేస్తాను. అయితే నువ్వు ఒక హైట్ గురించి రావచ్చు, లేదా ఇంకోటి చూసుకుంటే మనకి హైట్ అనేది మినిమం రిక్వైర్మెంట్. ఈ ఏవియేషన్ సంబంధించి, ఏవియేషన్ మేనేజ్మెంట్ సంబంధించి కావాల్సిన హైట్ అంటే 5.4 అనమాట మినిమం హైట్ అబ్బాయిలకైతే. అదే అమ్మాయిలకైతే 5.2. అయితే దీనికి వచ్చి కొన్ని మీరందరూ ఐటీ సంబంధించి తెలుసు మీ చాలా మందికి. ఎందుకంటే నా వీడియో ఎవరు చూస్తారో నాకు తెలీదు, ఎలాంటి వాళ్ళు చూస్తారో, ఏ ఏజ్డ్ గ్రూప్ వాళ్ళు చూస్తారో. మేబీ చిన్నపిల్లలు చూడొచ్చు, ఏదో స్కూల్ అవుతూ, లేదా పెద్దవాళ్ళకి వెళ్ళచ్చు, లేదా నాలాంటి స్టూడెంట్స్కే వెళ్ళచ్చు. ఎందుకంటే నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగానే చేస్తున్నాను, నాకు తెలిసింది మీకు ఇస్తున్నాను. అదే ఈ బాస్ అప్డేట్స్ అనమాట. అందుకని ఏం కాదు. అయితే ఈ బాస్ అప్డేట్స్లో మీకు అంతా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే టాపిక్ కంటిన్యూ చేద్దాం. మధ్యలో ఈ డిస్ట్రాక్ట్ అవుతుందని ఏమనుకోవద్దు అందరూ కూడా. అయితే ఇదేంటంటే మన ఇంటర్వ్యూకి మంచి ఏవియేషన్ అనేది పూర్తిగా ఇప్పుడు ఐటీ సెక్టర్స్ ఉన్నాయి. ఐటీ సెక్టర్స్ ఏంటి? ఐటీ సెక్టర్స్లో ఐటీ సెక్టర్ ఇస్ ప్రాపర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఏవియేషన్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సపోజ్ యు ఆర్ ద ఫ్రెషర్ అనమాట. నువ్వు ఫ్రెషర్ అయ్యింది ఏవియేషన్ సెక్టర్లో నువ్వు జాబ్ చేస్తున్నావు యాజ్ ఏ కార్గో డిపార్ట్మెంట్ ఆర్ చీఫ్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ ఆర్ సమ్ ఎక్స్ రోల్ నువ్వు ప్లే చేస్తున్నావు. నీకు శాలరీ ఎలా పెరుగుతుంది? ఎవరికన్నా తెలుసా? ఇది ఎవడో చెప్పడు. మెయిన్ ఎంత ఏవియేషన్లో చేసేవాడైనా చెప్పడు.
నీకు 20%, సపోజ్ గాలి వేస్తుంది, వాయిస్ గాలి వస్తుంది ఏమనుకోద్దు. సపోజ్ నువ్వు 25,000కి హైర్ అయ్యే వాళ్ళకి, సపోజ్ ఇండిగో అవ్వచ్చు, ఆకాశా అవ్వచ్చు, ఎమిరేట్స్, ఖతర్ ఎమిరేట్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇండిగో ఎయిర్ ఇండియా అవ్వచ్చు, బ్రిటిష్ ఎయిర్వేస్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి మనకి, రైట్? అలాగా చాలా ఎయిర్వేస్ ఉన్నాయి. సో మనం చాలా ఉన్నాయి. నువ్వు హైర్ అవ్వా అనుకోవచ్చు 20 to 25,000కి. ఫ్రెషర్స్కి వచ్చేసి మనకి శాలరీ ఇందులో ఏవియేషన్ మేనేజ్మెంట్లో నువ్వు ఒకవేళ హైర్ అయితే ఫ్రెషర్స్కి వచ్చేసి 25 to 35 ఇస్ ఫ్రెషర్స్ శాలరీ. యూ కాంట్ ఎక్స్పెక్ట్ అండ్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 35. దట్స్ అ ఫ్రెషర్స్ శాలరీ. అది ఎందుకంటే మరి వీళ్ళకి ఇంక్రిమెంట్ ఎలాగా? ఒక్క సంవత్సరం కష్టపడితే ఎంత పెరుగుతుంది? వీళ్ళందరూ కూడా ఒక్క సంవత్సరం కష్టపడితే 2,000 అంటే 20,000 or 25,000 is your salary and your increment is 20% is your increment for 1 year. 20% అంటే 2,000 is your increment. Sorry, 4,000 I think so. మ్యాక్సిమం అయితే ఇయర్కి 2,000 ఇంక్రిమెంట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మరి మీరు ఎలా ఈ ఏవియేషన్ సెక్టర్లోకి అడిగెట్టాక యాజ్ ఎ ఫ్రెషర్గా నువ్వు శాలరీ ఇంత తక్కువ అనిపించింది, నువ్వు శాలరీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి లేదా నీకు ప్రమోషన్ కావాలి. ఎలా? AAM ఆర్ AAI, ఏవియేషన్ అథారిటీ ఇండియా వాళ్ళు 3 monthsకి ఒకసారి మనకి రిటర్న్ టెస్ట్ పెడతారు. ఏదైతే నువ్వు సమ్ ఎక్స్ట్రా రోల్ అయితే ప్లే చేస్తున్నావో ఈ ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీలో సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం 62%, మ్యాక్సిమం ఇస్ యువర్, మీకే వదిలేస్తున్నాను మ్యాక్సిమం ఎంత అనుకోవచ్చు. సో అలాంటిది ఆ 62%తో నువ్వు వెళ్ళగలిగితే నిన్ను ఎవ్వడు ఆపలేడు. నువ్వు మంచి మంచి ప్రమోషన్స్లో వెళ్ళిపోతావు. మంచి డబ్బులు అనమాట. నీకు మంచి ప్రమోషన్స్, యువర్ సాలరీ విల్ బి హైకడ్ అండ్ మోర్ దెన్ యువర్ ఇన్ అ బెటర్ రోల్ దెన్ యువర్ పాస్ట్ రోల్. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే మెయిన్గా ఈ వీడియో వచ్చేసి నేను ఏవియేషన్ గురించి నేర్చుకుంటూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఎలా రెజ్యూమే ప్రిపేర్ చేయాలి ఆర్ CV ప్రిపేర్ చేయాలి, బయోడేటా ఎవరికి ఇవ్వాలి, అసలు బయోడేటా ఇస్తామా లేదా, ఏవియేషన్ ఇండస్ట్రీకి అప్లికేషన్స్ ఎలా ఇవ్వాలి, ఆర్ ఎల్స్ మనకి నోటిఫికేషన్స్ ఎలా తెలుస్తాయి ఏవియేషన్ సంబంధించి, ఇంకా సంబంధించి అసలు గ్రూప్స్ ఏంటి, ఇందులో ఏవియేషన్ డిపార్ట్మెంట్లో అసలు మెయిన్ కేటగిరీస్ ఆఫ్ గ్రౌండ్ స్టాఫ్ ఏంటి, పైలట్ అవ్వడానికి ఎంత అవుతుంది, అవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను ఖచ్చితంగా. అసలు నేను ఇన్స్టాగ్రామ్లో ఏవియేషన్ సిరీస్ స్టార్ట్ చేశాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఏవియేషన్ సిరీస్ స్టార్ట్ చేశాను. అది ఆల్రెడీ ఒక వీడియో మాత్రమే పెట్టాను. ఎందుకంటే నాకున్న వర్క్కి, నాకు స్టార్ట్ అయిన కాలేజ్ టైమింగ్స్కి నాకు సెట్ అవ్వట్లేదు, అసలు వీడియో తీయడానికి అవ్వట్లేదు అనమాట. నాకు ఖచ్చితంగా నాకు ప్రాఫిట్ ఆర్ లాస్, వ్యూస్ వచ్చినా నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు ఇప్పుడు. ఎందుకంటే నాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది రేపు పొద్దున్న ఈ వీడియో ఒకడికి ఇన్ఫర్మేటివ్గా ఉంటే చాలు. నాకు ఒకడికి ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఎంత క్లారిటీగా చెప్తున్నానో లేదా స్కంబుల్గా చెప్తున్నానో నాకు తెలియట్లేదు. కానీ ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ సేయింగ్ ఆర్ ఎల్స్ ఐఎమ్ సేయింగ్ ఇస్ I'm going on a right path or bad path, I don't know, but these videos should be informative for all the next generation or the people next who comes behind me. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, అందరికీ రీచ్ అవ్వాలి. ఎవరికైతే అసలు ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి తెలీదో, ఇప్పటికీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నారో, అది అనుకున్న వాళ్ళకి ఈ ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా చాలా టాప్ క్లాస్ లో నిలబెడుతుంది నిన్ను అనడానికి నేను
ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, అదే నా మెయిన్ పాయింట్. ఎవడండి అనుకున్నా ఏదో వీడియో పెట్టేసి వదిలేసాం అనుకున్నా, నేను చెప్తున్నాను కదా, నా ఛానల్లో మ్యాక్సిమం వారానికి ఒక వీడియో వస్తుంది, లేదా 2 వీడియోలు వస్తాయి. వచ్చిన 2 వీడియోలు అవ్వచ్చు, లేదా ఒక వీడియో అవ్వచ్చు, ఎన్ని వీడియోలు అయినా సరే, వారానికి ఒక వీడియో అయినా సరే, నెలకు ఒక వీడియో పెట్టినా సరే, నేను ఇట్ విల్ బి ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ, ఫర్ ఇట్ ఈస్ స్టూడెంట్ ఆర్ ఎల్స్ అప్కమింగ్ డిగ్రీ స్టూడెంట్స్ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, +2 కంప్లీట్ అయ్యే వాళ్ళకి, ఆర్ ఎల్స్ ఎవరైతే ఏవియేషన్ అంటే అదర్ డిగ్రీస్లో ఉన్నవారు, వాళ్ళ రోల్లో వాళ్ళు ప్లే చేస్తున్న డిగ్రీ రోల్లో జాబ్స్ లేక ఉన్నారు, వాళ్ళకి ఈ ఏవియేషన్ సైడ్ ఎలా వెళ్ళాలి, ఏవియేషన్లో సబ్జెక్ట్స్ ఏంటి, అసలు ఏవియేషన్ ఇంకా గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా నేను చెప్తాను. అయితే ఏవియేషన్లో కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటంటే గ్రౌండ్ స్టాఫింగ్ డ్యూటీస్ అన్నాం, అవన్నీ గ్రౌండ్ స్టాఫ్ సంబంధించి మనం హైర్ అయ్యే రోల్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఓకే అంటే నేను చేస్తాను. ఎందుకంటే ఓకే అన్నా ఓకే పోయినా చేస్తాను, ఓకే అంటేనే చేస్తానని కాదు, ఓకే అన్నా ఓకే కాకపోయినా నేను చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసింది నేను నలుగురు పంచగలిగితే ఇట్ విల్ బి ఇన్ఫర్మేటివ్ ఫర్ అదర్. ఎందుకంటే ఇవాళ నేను ఇంకొకరికి పంచగలిగితే నాకు తెలిసిన ఒక లైన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే సరే, నేను ఒక 2 నిమిషాలు వీడియో చేసి పెట్టినా అది రేపు పొద్దున్న ఎవరికైనా డెసిషన్ తీసుకోవడానికి యూస్ఫుల్ అయింది అనుకోండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ నిజంగా. అందుకే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను నేను. అయితే ఏవియేషన్ అయితే ఈ వీడియో thumbnail కూడా చూడొచ్చు మీరు. BBA is different from BBA aviation or BSc అగ్రికల్చర్, అవన్నీ వేరే అనుకోండి. BBA is different from BBA aviation అనే ఉంటుంది. టైటిల్ కూడా మీరు చూసి ఉంటారు thumbnail. అదనమాట. నేను ఏవియేషన్ సిరీస్ అంటే నాకు తెలిసిన ఏవియేషన్ కంటెంట్ అంతా మీకు ఇస్తాను. సో మీరు అందరూ కూడా మీకు తెలిసిన ఏవియేషన్ ఇండస్ట్రీ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఏవియేషన్ IT సెక్టర్స్లో జాబ్స్ లేవు, మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే మనకు కోవిడ్ కంప్లీట్ అయిందో, కోవిడ్ ఈజ్ కంప్లీటెడ్, ఆఫ్టర్ కంప్లీట్ కోవిడింగ్ మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ ది జాబ్, మెనీ లాసింగ్ జాబ్స్ డ్యూ టు AI. ఆ AI కూడా ఈ BBA ఏవియేషన్లో మనకి ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. ఈ BBA ఏవియేషన్ మేనేజ్మెంట్ ఏంటి, దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఫర్ యూ ఆల్. నేను ఇప్పుడైతే ప్రజెంట్ నాకు తెలిసి ఈ వీడియో అంతా కూడా నేను ఏవియేషన్ గురించి ఇచ్చాను. ఏవియేషన్ ఏంటి, నేను ఎందుకు వీడియో తీయలేకపోతున్నా అవన్నీ నాకు తెలిసి ఈ వీడియోలో ఇచ్చాను నేను. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ part 1 కింద పెడతాను, part 2 తీస్తాను నేను. దిస్ part 1 is about what introduction about this AI or aviation, and next part will be about what is BBA and what is different between a normal BBA and BBA aviation. This is all about the BBA aviation. And అప్కమింగ్ వీడియోస్ అన్ని కూడా ఏవియేషన్ కంటెంట్ మీద ఉంటాయి. ఏవియేషన్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఏవియేషన్ అంటే సంబంధించి ఏంటి, అవన్నీ కూడా నేను ఈ వీడియో నెక్స్ట్ వీడియోస్లో కూడా అప్కమింగ్ ఫర్దర్ వీడియోస్లో ఐ విల్ ప్రొవైడ్ ఇట్ ఇన్ఫర్మేషన్ మోర్ క్లియర్లీ. And soon we are going to be more clarified videos we are going to do, and it will be more informative for all the next generations who are coming by completing +2. I think this was the right path to you all guys to choose aviation industry, and this is my guide. I will be in the under guidance of experts, and I will guide you as an expert. Thank you. Thank you very much.